హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మేము జూపిటర్ ఐలాండ్లో ఉన్న బ్లోయింగ్ రాక్స్ ప్రిజర్వ్కి వెళ్ళాము. ఇది హోప్ సౌండ్ అనే ప్లేస్లో ఉంది. టాంపా నుండి 3.5 hours డ్రైవ్ ఉంటుంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో. మయామి నుండి 1.5 hour డ్రైవ్. బ్లోయింగ్ రాక్స్ అంటే ఇవి ఒక టైప్ ఆఫ్ అనెస్థీషియా లైమ్ స్టోన్ రాక్ ఫార్మేషన్స్. హై టైడ్స్ వచ్చినప్పుడు వాల్కెనో లావా లాగా వాటర్ పైకి ఎగిసిపడతాయి. అట్లాంటిక్ కోస్ట్లో ఇవి ఒక 1 mile రేడియస్లో ఉంటాయి. ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే మెరైన్ ఆర్గానిజమ్స్కి రిలేటెడ్ షెల్స్, ఫ్రాగ్మెంట్స్ అండ్ కాల్షియం బైకార్బోనేట్ అన్నీ కలిసి వాటర్ టైడల్ వేవ్స్ వల్ల. ఈ టూరిస్ట్ ప్లేస్కి ఎందుకు వెళ్ళొచ్చు అని అడిగితే మేము ఒక టోటల్ 5 reasons ఫిల్టర్ చేసాం. ఫస్ట్ వన్, బ్లోయింగ్ రాక్స్. హై టైడ్ స్కెడ్యూల్ని చూసుకొని ఇక్కడ విజిట్ చేస్తే ఈ లైమ్ స్టోన్ రాక్స్ ఫార్మేషన్ అండ్ బీచెస్ బాగుంటాయి. హై టైడ్ అంటే ఏంటి అని అడిగితే లూనార్ సైకిల్ ప్రకారం మూన్ గ్రావిటేషన్ పుల్ వల్ల ఓషన్ వాటర్ లెవెల్స్ హై అండ్ లో పాయింట్స్ రీచ్ అవుతాయి. రఫ్లీ 2 times a day జరుగుతుంది ఇక్కడ. దాట్ కవర్స్ ఎంటైర్ షోర్ అనమాట. సెకండ్, జూపిటర్ ఇన్లెట్ లైట్ హౌస్. 1860 ఇయర్ నుండి ఆ ఫ్లోరిడా కోస్ట్లో ట్రావెల్ అయ్యే షిప్స్కి కమ్యూనికేషన్ పర్పస్ కోసం యూజ్ అయ్యేది, రెకేజ్ ఏమీ అవ్వకుండా. థర్డ్ వచ్చి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ స్టేట్ పార్క్స్. ఇక్కడ చాలా స్టేట్ పార్క్స్ ఉంటాయి, లైక్ జొనాథన్ డికిన్సన్, సెయింట్ లూసీ ఇన్లెట్ ప్రిజర్వ్, లకూసా హ్యాచీ రివర్ బ్యాటిల్ఫీల్డ్ పార్క్, క్యాబేజ్ పామ్స్, పారడైస్ ట్రీస్, వైల్డ్ లైమ్స్ కనిపిస్తాయి ఎక్కువ. అండ్ వైల్డ్ లైఫ్ కూడా చాలా ఉంది, లైక్ లెమన్ షార్క్స్, టైగర్ షార్క్స్, బుల్ షార్క్స్, రేర్ లాజర్ హెడ్, గ్రీన్ అండ్ లెదర్ బ్యాక్ సీ టర్టల్స్కి ఈ బీచెస్లో చాలా పెద్ద నెస్టింగ్ ప్లేస్ అంట. ఫోర్త్ వన్, మల్టిపుల్ వాటర్ యాక్టివిటీస్. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అవుట్డోర్ ఇష్టపడే వాళ్ళకి, లైక్ స్నార్కలింగ్, బర్డ్ వాచింగ్, బోట్ టూర్స్, షెల్స్, ఫాజిల్స్, రాక్ కలెక్టర్స్, సైక్లింగ్. ఫిఫ్త్ వన్, సెలబ్రిటీ హాట్స్పాట్. ఈ జూపిటర్ ఐలాండ్ అండ్ హోప్ సౌండ్స్ ఏరియాలో చాలా వెల్తీ కమ్యూనిటీస్ ఉంటాయి అండ్ ఆల్సో లెస్ క్రిమినల్ రేట్ కంపేర్ టు నేషనల్ స్టేట్ యావరేజ్. ఫేమస్ సెలబ్రిటీస్ వాళ్ళ హౌసెస్ ఇక్కడ ఉన్నాయి, లైక్ టైగర్ వుడ్స్, అలెన్ జాక్సన్, సెలీనా డియోన్, బర్ట్ రెనాల్డ్స్ అండ్ మ్యారియన్ మార్గరీ స్క్రాంటన్. హోప్ సౌండ్ అండ్ జూపిటర్ ఐలాండ్కి చాలా హిస్టరీ కూడా ఉందంట. ఫస్ట్ వచ్చేసి ఎర్లీ నేటివ్ అమెరికన్స్. రిచ్ హిస్టరీ ఉంది విచ్ డేట్స్ బ్యాక్ టు 5000 years. హోప్ అనే ప్రీ హిస్టారిక్ ట్రైబ్ ఉండేదంట లాంగ్ బిఫోర్ యూరోపియన్స్ రాకముందు. స్పానిష్ ఎక్స్ప్లోరర్స్ దీన్ని జోవ్ అని పిలిచేవాళ్ళు. ఓవర్ ద పీరియడ్ ఈ లాటిన్ అమెరికాలో జోవ్ని ట్రాన్స్లేట్ చేస్తే జూపిటర్ గాడ్ అంట. సో దీనికి ఆ నేమ్ అలా వచ్చింది. సెకండ్ వచ్చేసి జొనాథన్ డికిన్సన్. ఇతను ఒక జమైకన్ మర్చెంట్. బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం పోర్ట్ రాయల్ నుంచి కార్గో షిప్లో ట్రావెల్ చేస్తుంటే ఎర్త్ క్వేక్ ఆర్ స్టార్మ్ రావడం వల్ల జూపిటర్లో స్ట్రక్ అయిపోయారు. థర్డ్ వచ్చేసి యూరోపియన్ కాంటాక్ట్. స్పానిష్ పీపుల్ ఇటాలియన్ సేలర్ క్రిస్టోఫర్ కొలంబస్ని హైర్ చేసుకొని షిప్స్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాళ్ళు వెల్త్ కోసం. అప్పటి నుండి లైక్ 1550 year ఈ ప్లేస్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాకి ఇంపార్టెంట్ స్టాప్ ఫర్ షిప్స్ డ్యూ టు ఇట్స్ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్. ఫోర్త్ వన్, స్టీమ్ బోట్ అండ్ రైల్వేస్. 1894లో ఫ్లోరిడా ఈస్ట్ కోస్ట్కి ఫ్లాగ్లర్ అనే అతను రైల్ రోడ్ బిల్డ్ చేయక ముందు నుండి స్టీమ్ బోట్లో ట్రాన్స్పోర్టేషన్ జరిగేది. ఫిఫ్త్ వన్, World War II అండ్ సీక్రెట్ స్టేషన్ జే. ఇక్కడ స్టేట్ పార్క్స్లో ఇది వరకు World War II టైంలో ట్రైనింగ్ క్యాంప్స్ ఉండేవంట. ఆ వార్ తర్వాత మిగిలి ఉన్న హిస్టారికల్ బిల్డింగ్స్లో లకూసా హ్యాచీ రివర్ దగ్గర ఉన్న జూపిటర్ ఇన్లెట్ లైట్ హౌస్ అండ్ మ్యూజియం ఒకటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.